అంబటి రాంబాబును పీటీ వారెంట్పై పోలీసులు రాజమహేంద్రవరం జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు చెప్పండి, ఏ కేసులో అంబటి రాంబాబును విచారణ చేయనున్నారు? ధన్యవాదాలు వెంకటేష్. వైకాపా నేత అంబటి రాంబాబును కొద్దిసేపటి కిందటే గుంటూరులోని స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అంబటి రాంబాబు గత సంవత్సరం నవంబర్ లో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను విధానం తీసుకొస్తున్నారని సంబంధించి వైకాపా పార్టీ ఆదేశాల మేరకు ఆందోళన దిగారు. ఈ ఆందోళన నేపథ్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గుంటూరులో. అయితే పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చి ఎలాంటి నిరసన ఆందోళన చేపట్టదని చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా పోలీసుల మీదే వారి విధులకు ఆటంకం కలిగిస్తూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నేపథ్యంలోనే నవంబర్ 12 జరిగిన ఘటనపై పట్టాభిపురం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అంబటి రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్ తీసుకొని పట్టాభిపురం పోలీసులు అయితే కొద్దిసేపటి కిందటే గుంటూరులో ఉన్నటువంటి స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. ఇప్పుడే అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు. అయితే సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ 2వ తారీఖున రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇదే రోజు గుంటూరులో ఉన్నటువంటి మొబైల్ కోర్టులో పోలీసులు కస్టడీకి విచారణ కూడా తమకు కస్టడీకి ఇవ్వాలని, అంబటి రాంబాబుని విచారించాలని సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసిన కేసుకు సంబంధించి మరింత సమాచారం విచారించాలన్న కోణంలో వాళ్ళ పోలీస్ కస్టడీకి కోరటం జరిగింది. ఆ పోలీస్ కస్టడీ విచారణ కూడా ఈ మొబైల్ కోర్టులో మరికొద్దిసేపట్లో జరగనుంది. అదేవిధంగా అటు బెయిల్ పిటిషన్ కూడా అంబటి రాంబాబు తరఫున బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ కూడా గుంటూరు కోర్టులోనే మరికొద్దిసేపటి విచారణకు రానుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు దాదాపు అన్ని కోర్టులో 2-3 అంబటి రాంబాబుకు సంబంధించి 2-3 కేసులు అయితే విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కోర్టు ఆవరణ పట్టించుకునే బందోబస్తు ఏర్పడేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైకాపా నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎలాంటి దూకుడికి కానీ లేదా దాడులకు పాల్పడకుండా ఉండేందుకు కూడా అప్రమత్తమై ఉన్నారు. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు ఘటనకు సంబంధించి ఏదైతే సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో నాటి నుంచి కూడా అంబటి రాంబాబు మీద అటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేశారు. తన మీద చర్యలు తీసుకోవాలని అప్పట్లో అతని ఇంటి మీద దాడికి కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే అటు కూటమి వర్గాల మధ్య, ఇటు వైకాపా నేతల మధ్య కూడా పరస్పర వ్యాఖ్యలు జరుగుతున్నాయి. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. పటిష్టమైన బందోబస్తు మీద అయితే ఈ పట్టాభిపురం పోలీసులు కొద్దిసేపటి కిందటే అంబటి రాంబాబుని అయితే కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అంబటి రాంబాబు కేసుకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు అయితే తమ వాదనలు వినిపిస్తున్నారు. దీని మీద మరికొద్దిసేపట్లో అది రిమాండ్ కి విధించడమా లేదా బెయిల్ ఇవ్వటమా అనేది అయితే మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు.